హలో అక్వా బడీస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అయితే టెట్రా ఫిషెస్‌ని పెంచేటప్పుడు బిగినర్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు అన్న దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అందులో మొదటి మిస్టేక్ వచ్చేసరికి చాలా తక్కువ టెట్రా ఫిషెస్‌ని పెంచడం. చాలామంది 1, 2 టెట్రా ఫిషెస్‌ని తీసుకొచ్చి పెంచుతూ ఉంటారు. అలా చేయడం వల్ల టెట్రా ఫిషెస్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు టెట్రా ఫిషెస్‌ని తెచ్చేటప్పుడు మినిమమ్ ఒక 6 టెట్రాస్ ఉండేటట్టయితే చూసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే టెట్రా ఫిషెస్‌ని చాలామంది చిన్న చిన్న ట్యాంక్స్‌లో పెంచుతారు. అలా పెంచకూడదు. ఎందుకంటే చిన్న చిన్న ట్యాంక్స్ ఊరికనే పొల్యూట్ అయిపోతాయి. అండ్ అలాగే మీ టెట్రా ఫిషెస్‌కి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టెట్రా ఫిషెస్‌ని కొంచెం పెద్ద ట్యాంక్స్‌లో అయితే పెంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఓవర్ ఫీడ్ చేయడం. ఎప్పుడైతే మీరు మీ ఫిషెస్‌కి ఓవర్ ఫీడ్ చేస్తారో అప్పుడు మీ ఫిషెస్ తినగా మిగిలిపోయిన ఫుడ్ అంతా కూడా బాటమ్‌లో సెటిల్ అయిపోయి దానివల్ల వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అలా పొల్యూట్ అయిపోవడం వల్ల మీ ఫిషెస్‌కి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఓవర్ ఫీడ్ చేయకూడదు. ఏదైతే మీ ఫిషెస్ 1, 2 నిమిషాల్లో తింటాయో అంత ఫుడ్ మాత్రమే వేయాలి. నెక్స్ట్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే రెగ్యులర్‌గా వాటర్ చేంజెస్ చేయకుండా ఉండడం. ఎప్పుడైనా కానీ మీరు టెట్రా ఫిష్ ట్యాంక్‌ని ప్రతి వీక్ 25% ఆఫ్ వాటర్‌ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బాటమ్‌లో ఉన్న వేస్ట్‌ని మొత్తం క్లియర్ చేస్తూ. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ట్యాంక్‌ని సైక్లింగ్ చేయకుండానే ఫిషెస్‌ని తీసుకొచ్చి అందులో పెట్టడం. సైక్లింగ్ చేయడం అంటే ఏం లేదు. మీరు ఫిల్టర్ మీడియా ఏదైతే పెడతారో దాన్ని మీరు ఫిషెస్ వేయడానికి ఒక 1 వీక్ ముందు మొత్తం ఆన్ చేసి అలా పెట్టేయాలి. అప్పుడు ట్యాంక్ అనేది కొంచెం సైకిల్ అయితది. అందులో ఏమన్నా బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటే ఇంక్రీజ్ అయ్యిద్ది. నెక్స్ట్ వన్ ఏంటంటే సడన్‌గా టెంపరేచర్ అనేది ఫ్లక్చుయేట్ అయిపోవడం. టెట్రా ఫిషెస్ అనేవి టెంపరేచర్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. చిన్న చిన్న టెంపరేచర్ చేంజెస్ వల్ల కూడా దానికి హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతది. కాబట్టి టెంపరేచర్ అనేది 24 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 27 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉండేటైతే చూసుకోండి. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే టెట్రా ఫిషెస్‌ని తీసుకెళ్లి అగ్రెసివ్ ఫిషెస్‌తో కలిపి పెట్టడం. అలా చేయడం వల్ల టెట్రా ఫిషెస్‌ని అగ్రెసివ్ ఫిషెస్ అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ టెట్రా ఫిషెస్‌ని వేరే ఫిషెస్‌తో కలిపి పెట్టేటప్పుడు ఆ ఫిషెస్ పీస్‌ఫుల్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ అలాగే సిమిలర్ సైజ్‌లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాంక్ అందంగా ఉండిద్దని చాలా టెట్రాస్‌ని తీసుకొచ్చి ఒకే ట్యాంక్‌లో పెట్టేస్తారు చాలామంది. కానీ ఎప్పుడైనా కానీ అలా చేయడం వల్ల మీ ఫిషెస్ అనేవి స్ట్రెస్ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు టెట్రా ఫిషెస్‌ని తెచ్చేటప్పుడు ఏ ట్యాంక్‌లో ఎన్ని టెట్రాస్ వేయాలి అనే దాని గురించి తెలుసుకొని నేర్చుకోండి. సపోజ్ ఒక 2 ఫీట్ ట్యాంక్ కొనుక్కోండి మీ దగ్గర. దాంట్లో మాక్సిమం ఒక 15 టెట్రాస్ వేయాలి. అంతకు మించి ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ ఈ మిస్టేక్ అందరూ చేస్తారు. ఎప్పుడైనా కానీ మీ టెట్రా ఫిష్‌లో ఏదైనా డిసీజ్ సింప్టమ్స్ కనిపిస్తే దాన్ని వెంటనే ట్రీట్ చేసుకోవాలి. లేదంటే అది ట్యాంక్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి మీ అక్వేరియంలో ఉన్న ఫిల్టర్ మీడియా ఏదైతే ఉందో దాన్ని మీరు ట్యాప్ వాటర్‌తో అయితే కడగకూడదు. దాన్ని ఎప్పుడైనా గానీ అక్వేరియం వాటర్‌తోనే కడగాలి. దానివల్ల బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది పోకుండా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడినట్టయితే ఒక లైక్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.